భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. జగదాంబిక అమ్మవారికి రెండో బోనం సమర్పించేందుకు భక్తులు గోల్కొండ కోటకు క్యూ కట్టారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శివసత్తులు, పోతురాజుల ప్రదర్శనలతో కోలాహలం నెలకొంది. జూలై 24న అమ్మవారికి భక్తులు చివరి బోనం సమర్పించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వరలక్ష్మి అందిస్తారు. బోనాలు అయితే షురువైనాయి. గోల్కొండ కోట మీద జగదాంబిక అమ్మవారికి మొదటిగా పూజ జరిపించడం ఆనవాయితీగా వస్తుంది. సో అదే కాకుండా మొన్న గురువారం రోజు తొలి బోనం సమర్పణ అయితే జరిగింది. అమ్మవారికి తొలి బోనం ఆషాఢవాసం ఫస్ట్ వారం అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల జాతర అయితే షురువైంది. అదే కాకుండా అనంతచారి అయ్యవారి ఇంట్లో నుండి ఉత్సవ విగ్రహాలు జగదాంబిక అమ్మవారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా శ్రీకాంచారి అయ్యవారి ఇంట్లో నుండి మహంకాళి అమ్మవారికి ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. రెండో వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పైగా ఇవాళ ఆదివారం కూడా కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. సో చివరి బోనంతో కోటలోని ఉత్సవాలు అయితే ముగిస్తాయి. నెల రోజుల పాటు ప్రతి గురు ఆదివారాల్లో 9 రోజుల పూజలు అయితే నిర్వహిస్తారు. గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాలు షురు అయిన తర్వాత ఒక 2 వారాలకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అయితే షురువైతాయి. ఆ తర్వాత ఆషాఢమాస బోనాలు చివరిగా లాల్ దర్వాజా బోనాలతోనే హైదరాబాద్ భాగ్యనగరం అంతటా బోనాల పండుగ అయితే ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే నిర్వహించారు. అదే కాకుండా లంగరోజు వాసుల చేతుల మీదుగానే బోనాలు ప్రారంభించడం శతాబ్ద కాలంగా ఆనవాయితీగా వస్తుంది. లంగరోజును గతంలో లంగర్ ఖానా అని పిలిచేవారు. సో లంగర్ అనగా వంట అనమాట. సో ఖానా అనేది మాత్రం గది. సో నాడు వంటగదులు ఉండేవి కావు. సో ఆహార ధాన్యాలను ఇక్కడ భాండాగారాల్లో దాచి రాజులకు సైనికులకు ఆహారాన్ని లంగరోజులోనే వండి పంపించేవారు. సో ఆ విధంగా ఇక్కడ గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి ఈ పేరు అనేది వచ్చింది. సో గోల్కొండ కోటలోనే మొదటిగా అమ్మవారికి బోనాలు సమర్పించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. భారీగా భక్తులు అయితే అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మేము తిరుపతి ఇక్కడ స్టే చేస్తాను. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం రావడం. బాగా ఎక్స్పీరియన్స్ బాగుంది. బాగుందా? ఇన్ని మెట్లు ఎక్కడం ఎట్లా అనిపిస్తుంది? కొంచెం కష్టమే కానీ బాగుంది. ఎంజాయ్. మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి బాగుంది. దర్శనానికి వచ్చారు కదా? బాగుంది. ఎక్కడ నుండి మీరు? శ్రీకాళహస్తి, తిరుపతి దగ్గర. తిరుపతి దగ్గర. ఎట్లా అనిపిస్తుంది? బోనాల ఉత్సవాలు చూడడానికి ప్రత్యేకంగా వచ్చినా నెల రోజుల పాటు ఇక్కడే ఉందామని మాల్ జస్ట్ వచ్చా. చూస్తున్నారు కదా, ఇక్కడ తెలంగాణనే కాదు మన ఆంధ్ర నుండి తిరుపతి నుండే కాకుండా శ్రీకాళహస్తి నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వచ్చి ఇక్కడ జగదాంబిక అమ్మవారి దర్శనానికి అయితే భారులు తిడుతున్నారు. ఇంకా మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడికి రావడం? చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ అయితే వస్తాను ఇక్కడికి అమ్మవారి దగ్గరికి. ఈ ఇయర్ నేను మా అమ్మగారితో వచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారికి ఓన్లీ బోనాలు సమర్పించడం లాంటి మేము ఎవ్రీ ఇయర్ బల్కంపేటలో బోనం అయితే చేస్తాము. ఇక్కడికి అమ్మవారి దర్శనానికి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇంకా కొబ్బరికాయ పూలు పండ్లతోని అమ్మవారి దర్శనం చేసుకొని ఎవ్రీ ఇయర్ వెళ్తాము. వచ్చి ఎట్లా అనిపిస్తుంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి? గత ప్రభుత్వం అంటే రోజు రోజుకి ఇక్కడ డెవలప్మెంట్ అంటే జనాలు ఇంక్రీజ్ అవ్వడంతో ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి సవలతు ఇట్లా. సో ఫుడ్ ప్రొవైడ్ కానీ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఈసారి పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే చూస్తున్నాము. రెండో వారం కావడంతో భక్తులైతే అధిక సంఖ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే కాకుండా మొన్న మొదటి వారం ఏదైతే ఉందో ఆ రోజు అమ్మవారికి బోనాల సమర్పణ అయితే జరిగింది. సో ఇప్పుడు ప్రెసెంట్ రెండో వారం కావడంతో భక్తులు ఇక్కడ బారులు తీరినట్లుగా కనిపిస్తుంది. అదే కాకుండా ఇంతమంది భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు అయితే గట్టిగానే ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుండి పటిష్ట బందోబస్తు ఏర్పాటు అయితే జరగడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ సహకారాలు కూడా ఇక్కడ భారీగానే కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నాయి. అదే కాకుండా షుగర్ పేషెంట్స్ కానివ్వండి అండ్ హార్ట్ స్ట్రోక్స్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే వాళ్ళకి మెడికల్ కిట్స్ అనేటివి అందుబాటులో పెట్టారు. సో ఇక్కడ మనం ప్రెసెంట్ ఇక్కడ కొంతమంది అమ్మవారి మొక్కులు అయితే తీర్చుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. చెప్పండి అమ్మా. ఎట్లా అనిపిస్తుంది? ఎప్పటి నుండి చేస్తున్నారు అమ్మవారికి బోనాల సమర్పణ? ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం రావడమా లేకపోతే ఎవ్రీ ఇయర్ వస్తారా? మేము ఇక్కడనేనమ్మా, పనిబాటోళ్ళము. చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. మేము ఇక్కడనే జగదాంబ మహంకాళి అమ్మవారి గోల్కొండ తరపు నుంచే పనిబాటోళ్ళం మేము. అయితే ఇక్కడనే సేవ చేసుకుంటాము. మా ఆయన పోతరాజు అవుతాడు ఇక్కడ అమ్మవారి దగ్గర. మాకు చాలా బాగా అనిపిస్తుంది.
మా ఆయన వాళ్ళ తాతల నాన్న నుంచి వస్తున్నది ఇది. గుమ్మడికాయలు కొడతారు మా వాళ్ళు. సంవత్సరం ఇంకా ఎక్కువనే వస్తారు కానీ తక్కువ ఏమి వస్తలేరు. ఇప్పుడు 9 వారాలు ఉంటుంది కాబట్టి 9 వారాలు మీరు ఇక్కడనే ఉంటారు. 9 వారాలు బేస్తారం, మంగళవారము, ఆదివారం ఇక్కడనే, నెల రోజులు ఇక్కడనే అనుకోరాదుగా. లక్ష్మి, మాసూరి లక్ష్మి. మాసూరి అశోక్ కుమార్ పోతరాజు. ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు? మా ఆయన వేస్తుండు 25 సంవత్సరాల నుంచి వేస్తున్నాడు మా ఆయన. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి ఆశీస్సులు మీకు? ఎప్పుడు మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మవారు. అనిపించింది మొదటి వారం బోనాల సమర్పణ జరిగింది కదా, ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. మొదటి వారం వేస్తారం కదా, అంత పబ్లిక్ వస్తారని మేము అనుకోలేము. ఈ ఆదివారం కూడా ఇంకా ఫుల్ ఉన్నారు. ఇప్పుడు కొంచెము కానీ సాయంత్రం వరకు అయితే అసలు ఫుల్ పబ్లిక్ ఉంటుంది. వేస్తారమే సండే రోజు వచ్చేంత పబ్లిక్ ఉన్నది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంది. సో లంగ రోజు నుండే ఇక్కడ అమ్మవారికి ఇక్కడ తొట్టెలే తీసుకురావడం జరుగుతుంది కదా, ఏ టైం నుంచి వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు కాదు, లంగ రోజు నుంచి వచ్చే తొట్టెల ఫస్ట్ వారం రోజే వస్తాయి. ఇక ఇక్కడ చుట్టుపక్కల నుంచి వచ్చేది ఉంటుంది. అంటే ఎప్పటి వరకు వస్తుంది అంటే ఇప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం 9-10 గంటల వరకు కూడా వస్తాయి. తొట్టెలు వస్తాయి, పోతరాజులు వస్తారు, బోనాలు అందరూ చుట్టూ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, అన్ని దిక్కుల నుంచి వస్తారు ప్రజలు. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతోని ఆడపడుచులందరూ కలిసి కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. పసుపు కుంకుమలతోనైతే ఇక్కడ మొత్తం గుడి ప్రాంగణం అంతా పసుపు కుంకుమలతో అంగరంగ వైభవంగా ఒక డెకరేషన్ చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది మనకి. ఇక్కడ మెట్ల పూజ జరగడం ఆనవాయితీకి వస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా మెట్ల పూజ చేయడం ఆనవాయితీకి వస్తుంది. వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు.